ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడనున్నారు. శాసన మండలిలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడతారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగనుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలంగాణ అసెంబ్లీ నుంచి లైవ్లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ మాధురి, ఆటో డ్రైవర్లు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అనేది జరిగింది. దాంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు, ధర్నాలు కూడా చేశారు. అయితే ఆటో కార్మికులను మేము ఆదుకుంటాం, మా మేనిఫెస్టోలో కూడా ప్రతి సంవత్సరానికి 12,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కూడా పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎవరు ఎక్కకపోవడంతో అటు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నాం, ఆటో కార్మికుల యొక్క కుటుంబాల రోడ్డు మీద పడుతున్నాయనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దీన్ని సీరియస్గా తీసుకుంది. మొన్నటికి మొన్న యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్కు కూడా కేటీఆర్ స్వయాన ఆటోలో రావడం జరిగింది. దాంతోపాటుగానే ఆటో డ్రైవర్ల యూనియన్లు కూడా బస్సుకు ఏ విధంగా 0 టికెట్ ఛార్జీలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆటోలకు కూడా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం 0 టికెట్ ఆటోల్లో కూడా ప్రవేశపెడితే మాకు కూడా జీవనోపాధిగా ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి అంశం. అయితే కొద్దిసేపటి క్రితమే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు శాసనసభ సమావేశాలకు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభ సమావేశాలకు అసెంబ్లీ ప్రాంగణానికి ఆటోలు చేరుకున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఇతర నాయకులందరూ కూడా ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. నిన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన చేస్తూ కూడా ఆటోలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఆటోలను అసెంబ్లీలోకి ఎంట్రీ పాస్ ఉంటేనే అనుమతిస్తాం తప్ప అనుమతించేది లేదు అంటే కొద్దిసేపు నిరసన చేసిన అనంతరం ఆయన నిరసనగా పాదయాత్రగా అసెంబ్లీకి రావడం అనేది జరిగింది. శాసనసభలో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వారు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్లో మాట్లాడుతూ కూడా ఆటో డ్రైవర్లను రోడ్డు పాలు చేశారు, పూర్తిగా వారిని ఆదుకోవాలి, వెంటనే వారికి తగు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే నిరసనలో భాగంగానే ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఆటోలో ప్రయాణించి అసెంబ్లీకి చేరుకున్నారు. వారి సమస్యలు కూడా యావత్ మంది ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకంతో పాటు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇది ఒక నిరసన కార్యక్రమం చేపట్టారనే చెప్పుకోవాలి. ఓవరాల్గా వారు ఆ అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కూడా 2వ రోజు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈరోజు పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరగనుంది. మొదట శాసనసభ సమావేశాల్లో పలు నివేదికలు, అటు సింగరేణి కంపెనీలకు సంబంధించినటువంటి 102వ వార్షిక నివేదిక, దీంతో పాటుగానే తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ 6వ నివేదికతో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నివేదికలను కూడా అటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సభకు పరిచయం చేస్తారు. అనంతరం కూడా బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను సీఎం వివరిస్తారు, సభకు వివరిస్తారు. అనంతరం ఈ యొక్క గవర్నర్ ప్రసంగం మీద నిన్న గవర్నర్ ప్రసంగించినటువంటి అంశాల వారీగా ఈరోజు చర్చ జరగనుంది. పూర్తి స్థాయిలో చర్చ మొదట
ఈ యొక్క గవర్నర్ ప్రసంగ తీర్మానాన్ని కూడా నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెడితే ఆయనతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీన్ని బలపరుస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఈరోజు కేసీఆర్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆయన ఈరోజు గైహాజరు అవుతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. దీంతో పాటుగానే జనగామ ఎమ్మెల్యే దీని మీద గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ గవర్నర్ ప్రసంగం పూర్తిగా పేలవంగా ఉంది, ఇందులో పొందుపరచాల్సినటువంటి అంశాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు, అటు అనేక ఆరోపణలు చేసినటువంటి గతంలో అనేక ఆరోపణలు చేసింది, అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ అంటూ కూడా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు విస్మరించింది, కాళేశ్వరం కావచ్చు అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా గవర్నర్ ప్రసంగంలో లేదు అంటూ కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అంశాలకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం సమాధానాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్చ జరిగిన గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరిగిన అనంతరం కూడా వాయిదా పడుతుంది, సభ రేపటికి వాయిదా పడుతుంది. అనంతరం ఈ యొక్క శాసనసభ సమావేశాలలో బడ్జెట్ ఆమోదానికి సంబంధించి ఈరోజు శాసనసభ వాయిదా అనంతరం శాసనసభ ప్రాంగణంలోనే క్యాబినెట్ భేటీ అవ్వనుంది. అందులో బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక అంశాలను కూడా చర్చించనున్నారు. పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ శాసనసభలో కీలక సమావేశాలు కూడా ఈ యొక్క ఆమోదం తీసుకోనున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. रिपोर्टर